శిశుపాలుడు తప్పుల్లాగా, చిత్రగుప్తుని చిట్టాల్లాగా నీ అబద్ధాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి బాబుగారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట, చెప్పిన హామీ ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేవు. బిల్డప్లకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. చెప్పిన పథకాలన్నీ పూర్తిగా ఎగరకొడతావు. నీలాంటి మోసగాని ప్రపంచంలో ఎవడూ ఉండడు. చంద్రబాబు గారు, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ గారు గారికి కామినేని క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతనే రికార్డుల నుంచి తొలగించాలి. ఈ చేతగాని జల్సా చంద్రబాబు నాయుడు మళ్ళీ 2000 కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బులంతా ఎటు వెళ్ళిందో ప్రజలకు తెలియచేయాలి. బాబును నమ్మారు ప్రజలందరికీ పంగనామాలు పెట్టాడు బాబు. నువ్వు ప్రజలకు చేసే మేళ్ళు ఏమన్నా ఉన్నాయంటే మోసాలు చేయడం తప్ప నువ్వేమీ చేయలేవని మనవి చేసుకుంటున్నాను.